ఒకప్పుడు బొమ్మలంటే చెక్కవే. తోపుడు బండి, గుర్రం, గిలక్కాయలంటూ ఎన్నో ఉండేవి. పిల్లలు ఆడినా, నోట్లో పెట్టుకున్నా భయమే ఉండేది కాదు. మరి ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మయం. పొరపాటున నోట్లో పెట్టుకుంటే ఏ రసాయనాలు శరీరంలోకి చేరుతాయో తెలియదు. అవి కొన్నిసార్లు క్యాన్సర్కి కూడా దారితీయొచ్చు. చిన్నారులను ఆ అపాయం నుండి కాపాడాలనుకున్నారు కోకిల కస్తూరిరంగన్. దానికోసం ఆమె స్థాపించిన సంస్థ వెనుక తను దాటిన సవాళ్లు ఎన్నో. ఈ చెక్క బొమ్మల బిజినెస్ గురించి, ఆమె ఎలా సక్సెస్ అయ్యారు, ఆమె జీవిత అనుభవాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవైపు భర్త చనిపోయారు. నెలంతా కష్టపడినా చేతికొచ్చేది 200. దానికి తోడు అప్పులు. మరోవైపు చదువుకుంటున్న పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో వ్యాపారం ఆలోచన చేశారు కోకిల. అది 50 ఏళ్ల వయసులో. ఆమెది తమిళనాడులోని వాలాజీపేట. 5గురు తోబుట్టువుల్లో ఒకరు. అయినా బ్యాచిలర్స్ పూర్తి చేసి టెలికాం ఆఫీసర్గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. భర్తేమో పెస్టిసైడ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం. అపార్ట్మెంట్లకి పెస్ట్ కంట్రోల్ సేవలు అందించేవారు. 3 అబ్బాయిలు. జీవితం సాఫీగానే సాగేది. ఇంతలో ఆమె భర్తకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలింది. అప్పులు చేసి ఏళ్ల పాటు వైద్యం చేయించినా ఆయన దక్కలేదు. పైగా చేతిలో చిల్లిగవ్వ మిగలలేదు. ఆఫీసు నుంచి లోను తీసుకునేసరికి కోతలు పోను జీతం 200 చేతికొచ్చేది. ఇల్లు గడవడమే కష్టమయ్యేది. దీంతో పిల్లల భవిష్యత్తు కోసం పరిచయం లేకపోయినా భర్త వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించారు. నేర్చుకుంటూ ఆర్డర్లు తెచ్చుకున్నారు. నెమ్మదిగా ఆర్థిక వెసులుబాటు దొరికింది. సమస్యల్లా చెక్క పెట్టెలో పురుగు మందుల పంపిణీ. అపార్ట్మెంట్లలో చీడపీడలను పోగొట్టే సమయంలో వాడే రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం చూపడం గమనించారామె. తన భర్త క్యాన్సర్కి ఇవే కారణమని తెలిసాక కేవలం చెక్క పెట్టెల తయారీపైనే దృష్టి పెట్టారు. చెప్పినంత ఈజీ ఏమీ కాలేదు ఆమె ప్రయాణం. ఉదయం 7ంటికి ఇంట్లో నుంచి వెళ్తే రాత్రి 10 దాటేది. ఉదయం వర్క్ షాప్ను చూసుకొని అట్నుంచి ఉద్యోగానికి, వీలైతే లంచ్ టైంలో కూడా వెళ్ళి వచ్చేది. ఆఫీస్ అయిపోయిన తర్వాత వ్యాపారం పనులే. పిల్లల చదువు పూర్తయ్యేంత వరకు ఏళ్ల పాటు ఆమె దినచర్య ఇదే. తర్వాత ఆమె రిటైర్ అయ్యారు. పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. మనవళ్ళు మనవరాళ్ళు వచ్చారు. ఓసారి వారి కోసం బొమ్మలు కొనడానికి మార్కెట్కు వెళ్తే అన్నీ ప్లాస్టిక్ బొమ్మలే. తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్ చిన్నారుల్లో అనారోగ్యానికి దారి తీయగలదు. ఆ ఆలోచన కలిగినాక ఆమె మనసు చెక్క బొమ్మల వైపు మళ్ళింది. దీంతో 2020లో వుడ్ బి టాయ్స్ ప్రారంభించారు. వేప చెక్కతో కేవలం ఆడుకునేలాగానే కాకుండా నేర్చుకునేలాగా కూడా బొమ్మలు తీసుకొచ్చారు. వీటికి సోషల్ మీడియాలో త్వరగానే ప్రచారం లభించింది. దాంతో 3 ఏళ్లలో 110 రకాల బొమ్మలను అందుబాటులోకి తెచ్చారు. వ్యాపారం కూడా 3.5 కోట్లకు చేరుకుంది. వీళ్ళ బొమ్మలు దేశవ్యాప్తంగా అమ్ముడుపోవడమే కాదు, విదేశాలకి ఎగుమతి అవుతున్నాయి. ఇక విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటారు చుట్టుపక్కల వాళ్ళు. కానీ నా కొత్త ప్రయాణం మొదలైంది ఇప్పుడే అని చెప్తుంటారు ఆమె. మా బొమ్మలకు స్ఫూర్తి నా మనవళ్ళు, నా మనవరాళ్లే. వాళ్ళ అవసరాలకు బట్టి బొమ్మలు రూపొందిస్తున్నాం. రసాయనాలు వాడిన మొక్కలనే బొమ్మల తయారీకి వాడుతున్నారు. రంగులు అంతే. నెలకు దాదాపు 30,000 బొమ్మలు రూపొందిస్తున్నారు. ఎన్నో పరీక్షల తర్వాతే మార్కెట్లోకి పంపుతున్నారు. వారి కుటుంబంలో జరిగిన హాని ఎవరికి జరగొద్దనే ఆమె తాపత్రయం. అందుకే ఎంతో ప్రేమతో వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు ఆమె కుటుంబం అంతా కూడా ఆమెకు అండగా ఉంది. 63 ఏళ్ల కోకిల ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. మామూలుగా బిజినెస్ స్టార్ట్ చేసిన ఆమె దాదాపు 4 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీగా స్థాపించింది. ఇది ఈరోజు చెక్క బొమ్మల బామ్మ కోకిల కస్తూరిరంగన్ బిజినెస్ స్టోరీ.